అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీరామరక్షాస్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీ చిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతోపాస్మహే. వక్రతుండ మహాకాయం కోటిసూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 36వ సర్గ. హనుమంతుడు సీతమ్మకు రాముని ఉంగరం ఇవ్వడం. హనుమంతుడు సీతమ్మకి ఇంకా గట్టిగా నమ్మకం కలగడానికి, తల్లి నేను వానరుణ్ణి, రాముని దూతను, ఇదిగో రామనామాంకితమైన రాముని ఉంగరం చూడు. నన్ను నువ్వు నమ్మడం కోసం రాముడు నీ కోసం ఆశ పెట్టుకుని ఉన్నాడని నీకు తెలియజేయడానికి రాముడు ఇవ్వగా నేనిది తీసుకువచ్చాను అని చెబుతూ ఉంగరం ఇచ్చాడు. ఉంగరాన్ని చేతపుచ్చుకుని సీతమ్మ రాముని దక్షిణహస్తమే తన చేతికి దొరికినంతగా ఆనందించింది. ఆమె ముఖం ఆనందోత్ఫుల్లమైంది. తర్వాత భర్త సందేశం వల్ల హర్షము, దానివల్ల సిగ్గు పొంది, వానరోత్తమ, నువ్వు మహాపరాక్రమశాలివి, చాలా సమర్థుడవు, ప్రాజ్ఞుల్లో మేటివి, నువ్వొక్కడవే ఈ రాక్షస నగరానికి రాగలిగిన వాడవు. ఈ సముద్రం నువ్వు రాముడల వెడల్పుంది, కానీ నువ్వు ఇది చిన్న పంటకాలువ దాటినట్టు దాటేశావు. నువ్వు కపిసామాన్యుడవు కావని నాకు తోస్తోంది కనుకనే లేసమైన సంభ్రమం లేదు, రావణుడంటే భయం కూడా లేదు. రాముని పంపున నువ్వు వచ్చావు గనక నాతో మాట్లాడతగుదు. బలపరాక్రమాలు తెలుసుకోకుండాను, గుణగతులు పరిశీలించకుండాను రాముడెవరినీ దూతగా పంపడు. నా అదృష్టం వల్ల సత్యసంగరుడైన రాముడు, లక్ష్మణుడు కుశలంగా ఉన్నారు. రాముడే క్షేమంగా ఉంటే యుగాంతాగ్నిలాగా భూమండలం అంతా బుగ్గి చేసేయగలడు. వారు దేవతలను కూడా నిగ్రహించగలరు. కానీ నా దుఃఖానికి అంతులేనట్లు కనబడుతోంది. రాముడు నా కోసం దుఃఖించి క్షీణించిపోవడం లేదు కదా. అతను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు కదా. సంభ్రాంతుడై అతను దీనుడై పడి ఉండడం లేదు కదా. నా రాముడు మిత్రుల ఎడల సామదానోపాయాలు, శత్రువుల ఎడల దండోపాయాలు ప్రయోగిస్తూ కుశలి అయి ఉన్నాడు కదా. రాముడు కొత్త వారితో స్నేహం చేసుకుంటున్నాడా? వారున్నూ అతని స్నేహం కోరుతున్నారా? రాముని స్నేహితులందరూ మంచివారేనా? వారతని శ్రేయస్సు కోరుతున్నారా? రాముడు దేవతానుగ్రహం సంపాదించుకుంటున్నాడు కదా. అతనికి దైవబలం ఉంది కదా. ఈ ఎడబాటు వల్ల రామునికి నా ఎడలగల స్నేహం తగ్గిపోకుండా ఉందా? అతను దుఃఖాలు పోగొడతాడా? అతను కష్టాలకు తగడు, సుఖాలకు తగినవాడు. ఈ కష్టం వల్ల అతను కృంగిపోకుండా ఉన్నాడు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు వీరి క్షేమవార్తలు తెలుస్తున్నాయా? ఈ శోకం వల్ల రాముడు తక్కిన పనులు చూసుకోకుండా ఉన్నాడా? నన్ను రక్షించాలని చూస్తున్నాడా? భ్రాతృవత్సలుడైన భరతుడు అన్నకు సాయంగా ఒక అక్షోహిణి సేనైనా పంపుతాడా? వానరాధిపుడైన సుగ్రీవుడు నా కోసం తన వానరసేనతో స్వయంగా వస్తాడా? సూర్యుడు శస్త్రాస్త్రవేది అయిన లక్ష్మణుడు రాక్షసులను సంహరించే ఉద్దేశంతోనే ఉన్నాడు కదా. రౌద్రమైన అస్త్రంతో త్వరలోనే రావణుడు కూలి బుగ్గైపోవడం నేను చూస్తాను కదా. నా రాముని మొహం సదా బంగారపు తామర పువ్వులాగా మెరుస్తూ ఉంటుంది. ఈ వియోగ దుఃఖంతో ఆ మొహం వాడిపోలేదు కదా. ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి నన్ను అడవులకు తెచ్చినప్పుడు కొంచెమైనా దుఃఖమెరగని నా రాముడు ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాడు కదా. రాముని మీద నాకున్నంత స్నేహం తల్లికి, తండ్రికి, తక్కిన వారికి కూడా లేదు కదా. కనుకనే రాముని సంగతి తెలుసుకునేదాకా నేను జీవించి ఉన్నాను. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి సీతమ్మ ఊరుకుంది. అప్పుడు హనుమంతుడు చేతులు శిరస్సున దోయిలించుకుని, సీతమ్మ తల్లి, రాముడు నువ్విక్కడ ఉండినట్లు ఎరుగడు, అంచేత అతను నీ కోసం రాలేదు. నేను వెళ్ళి చెప్పగానే నీ రాముడు ఇక్కడికి గొప్ప సేనతో కదిలి వస్తాడు. రాముడు తన బాణాలతో సముద్రం స్తంభింపజేసి లంకలో ఒక్క రక్కసి పురుగైనా లేకుండా నాశనం చేస్తాడు. రాముడు దేవదానవులు అడ్డు వచ్చినా వారిని వధించి నీ కోసం వస్తాడు. నీ ఎడల కలిగిన శోకంతో రాముడు సింహం వాతపడ్డ ఏనుగులాగా బాగా చిక్కిపోయాడు. అమ్మా, నేను ఒట్టిపెట్టి చెబుతున్నాను, నువ్వు తప్పకుండా రాముణ్ణి కలుసుకుంటావు. నువ్వు త్వరలోనే ప్రస్రవణగిరి మీద ఉన్న రాముణ్ణి చూస్తావు. రాముడిప్పుడు మాంసం తినడం లేదు, మద్యపానం చేయడం లేదు, కేవలం కందమూల ఫలాలతో ప్రాణాలు నిలుపుకుంటున్నాడు. మనస్సెప్పుడూ నీ మీదనే లగ్నమై ఉండడం వల్ల రాముడు తన మీద ఈగ వాలింది, దోమ వాలింది, పురుగు పాకుతున్నది కూడా తెలియకుండానే ఉన్నాడు. వియోగపీడితుడై రాముడు ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నీకోసమే శోకిస్తూ అన్యం మరచి ఉన్నాడు. రామునికి నిద్ర రావడం లేదు. వచ్చిందంటే వెంటనే సీతా అంటూ లేచి కూర్చుంటాడు. పండైనా, పువ్వైనా, మరేమైనా చక్కని వస్తువు కళ్ళబడితే రాముడు హా ప్రియా అంటూ నిన్ను తలుచుకుంటూ దీనంగా నిట్టూర్పులు విడుస్తాడు. అతనెప్పుడూ నిన్నే తలుచుకుంటున్నాడు, నీకోసమే పరితపిస్తున్నాడు. దృఢదీక్షతో మళ్ళీ నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు అని చెప్పాడు.
రాముని సంగతి తనకు తెలియడం వల్ల సంతోషము, రాముడు తన కోసం చిక్కి శల్యం అయిపోతున్నాడని వినడం వల్ల దుఃఖము ఏకకాలంలో కలగడం వల్ల సీతమ్మ ముఖం వర్షాకాలపు మబ్బు కమ్మిన చంద్రబింబంలా ఉంది. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందరవచనము 36వ సర్గ సమాప్తం. రేపటి రోజున సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందరవచనము 37వ సర్గ ప్రారంభం. ఆపదామాపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.